2026 జనవరి 16 నుండి 31వ తారీఖుల మధ్య వార్తలు నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ మెయిన్ టాపిక్స్ ఏంటంటే, ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్టుని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి కాకినాడ అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. రానున్నటువంటి కాలంలో మన దేశంలో గ్రీన్ అమోనియా ఉంది అని అంటే అది ఖచ్చితంగా కాకినాడ అనే ప్రాంతం ఉంది అనే విధంగా ఆ రాష్ట్రాన్ని పూర్తిగా డెవలప్ చేస్తారంట. నెక్స్ట్ అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తొలి వర్కింగ్ గ్రూప్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్న కుప్పంలో. ఓకేనా? అదే విధంగా మన భారతదేశం ఇప్పటి వరకు అమరావతి అంటేనే ఒకప్పుడు మనకు గుర్తింపు ఉండేది కాదు. కానీ 2026 జనవరి 26వ తారీఖున అంటే గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో అమరావతిలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి జరుపుకున్నారు. ఓకేనా? దీంతో పాటు రీసెంట్లీగా మనకి ఏఎస్సి అర్జున్ అనే ఒక రోబో క్యాప్ ని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ప్రవేశపెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇంకోటి ఏమంటే, ఇక్కడ నేను ఈ టాపిక్ కవర్ చేసి ఇంకో టాపిక్ ఏంటంటే, ఇండియాస్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ విశ్వవిద్యాలయం ఏఐ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు అమరావతిలో. ఇది కూడా నేను క్లాసులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీకు కనుక కావాలనుకుంటే ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా పేరు మీద ఉంటుంది ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. 9030539097కి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే కొన్ని విషయాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా న్యాయ నగరాన్ని నిర్మిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా స్పేస్ సిటీని నిర్మించబోతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం ప్రాంతం. దీన్ని గూగుల్ అనే సంస్థ ఈ సిటీని ఏర్పాటు చేయబోతున్నది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక రాజధాని లేదా వాణిజ్య ప్రాంతం అని దేని పిలుస్తామంటే మనం దేని పిలుస్తాం? విశాఖపట్నాన్ని పిలుస్తాం. అదేవిధంగా మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా క్యాన్సర్ అట్లాస్ రూపొందించినటువంటి ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశంలో కాదు ఇది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి కో వర్కింగ్ గ్రూప్ సెంటర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి కో వర్కింగ్ గ్రూప్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్న స్టేట్ ఏదైనా ఉందంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుప్పం ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా? ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు రీసెంట్గా మన బడ్జెట్లో 2026-2027 బడ్జెట్ మొత్తం వచ్చేసి 3.32 లక్షల కోట్లు. 3.32 లక్షల కోట్లు. ఇందులో అమరావతికి 6,000 కోట్లు కేటాయించారు. 6,000 కోట్లు కేటాయించారు. అదేవిధంగా పోలవరం విషయానికి వస్తే 6,105 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకి 10 జిల్లాలకి 28,000 కోట్లు కేటాయించారు. 28,000 కోట్లు కేటాయించారు. దీంతో పాటు ఆ బస్సు సౌకర్యం, దివ్యాంగులకు బస్సు సౌకర్యం కల్పించడం కోసం
ఇంద్రధనస్సు అనే పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఓకేనా, దాదాపు 53,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం 11.75% మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధి రేటు నమోదైందంట. ఓకేనా, రానున్నటువంటి కాలంలో 2 అంకెల వృద్ధిని నమోదు చేయబోతుందని చెప్పి ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు తెలిపారు. ఇవన్నీ కూడా మీకు ఏపీ ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఏపీ స్పేస్ టెక్ మీటింగ్. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, స్పేస్ అంటే అంతరిక్ష రంగం, టెక్ అంటే టెక్నాలజీ, అంతరిక్ష రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కార్యక్రమానికి ఈ సమిట్కి ఆతిథ్యం ఇచ్చింది. ఓకేనా, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పరిధిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఈ నెల అంటే జనవరి 22 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమిట్ అనేది జరిగింది. ఓకేనా, ఇది గుర్తించుకోండి, ఒకటి హెడ్లైన్. నెక్స్ట్, ప్రపంచంలోని అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి శంకుస్థాపన కూడా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఇటీవల ఈ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేశారు. ఇక చూసినట్లయితే మనకి గ్రీన్ ఎనర్జీ రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం. కాకినాడలోని దేశంలోని అతిపెద్ద గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ 18,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. నిర్మాణ సమయంలో సుమారు 8,000 మందికి ఉద్యోగాలు అనేవి రానున్నాయంట. అయితే చూద్దాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా మార్చే దిశగా 2026 జనవరి 17 డేట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 2026 జనవరి 17వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోని అతిపెద్దది, ప్రపంచంలో అతిపెద్దది గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తున్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్, అదేవిధంగా పెట్టుబడి వచ్చి 18,000 కోట్లు పెట్టుబడి పెడతారంట. సుమారు $2 బిలియన్ పెట్టుబడి. ఉత్పత్తి ఏటా ఒక సంవత్సరానికి $1.5 బిలియన్ మిలియన్ 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం అమోనియాను తయారు చేస్తారంట. కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద సింగిల్ సైట్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అంట. ఓకేనా, ఈ ప్రాజెక్టుని ఏఎం గ్రీన్ అనే సంస్థ నిర్మిస్తున్నది. ఏఎం గ్రీన్ అనే సంస్థ నిర్మిస్తున్నది. ఎవరి భాగస్వామ్యంతో అంటే హైదరాబాద్కు చెందినటువంటి గ్రీన్ కో అనే ఒక సంస్థ భాగస్వామ్యంతో ఏఎం గ్రీన్ అనే సంస్థ నిర్మిస్తున్నది. దీని ఉత్పత్తి సామర్థ్యం ఎంత అంటే 1.5 మిలియన్ టన్నులు ఒక సంవత్సరానికి ఉత్పత్తి చేస్తారంట. భారతదేశం మొట్టమొదటిసారి ఏర్పాటు చేయబడ్డ ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ద్వారా మనకి మొదటి దశలో భాగం ఉత్పత్తి 2027 జూన్ నాటికల్లా మనకి అందుబాటులోకి వస్తుందంట. ఓకేనా, రైట్. నెక్స్ట్, అసలు గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అంటే ఏమిటి? వాట్ ఈస్ గ్రీన్ అమోనియా? గ్రీన్ అమోనియా అంటే ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ కలిపి పునరుత్పాదక ఇంధనం అంటే సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ద్వారా తయారు చేసే అమోనియాను గ్రీన్ అమోనియా అంటారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లస్ నైట్రోజన్ కలిపి ఇక్కడ పునరుత్పాదక ఇంధనం ద్వారా మనకి తయారు చేసే అమోనియాను గ్రీన్ అమోనియా అంటాం. ఇది పూర్తిగా కాలుష్య రహితమైనది, పర్యావరణానికి హాని కలిగించదు, పర్యావరణ హితమైనది. ఎందుకంటే మన భారతదేశం ఇప్పుడు అడుగు వేస్తుంది. ఎందుకు? భారతదేశాన్ని 2070 నాటికల్లా పూర్తిగా కర్బన ఉద్గారాల రహిత దేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ 2070 టార్గెట్ మన FVO ఎగ్జామ్ లో కూడా ఈ టార్గెట్ అడిగారు. నెక్స్ట్, భారత ప్రభుత్వం చేపట్టిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలను చేరుకోవడంలో ఏపీలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషిస్తుందంట. 2030 నాటికి ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనేదే భారతదేశం లక్ష్యం. ఎప్పటికీ 2030 నాటికి ఒక్క సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక్కడ తయారయ్యే గ్రీన్ అమోనియాను ప్రధానంగా జర్మనీ, జపాన్, కొరియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. దీనివల్ల భారతదేశం నెట్ ఎనర్జీ ఎగుమతిదారునిగా మారనున్నదంట.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే జర్మనీకి చెందిన యూనిఫార్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కొనుగోలు ఒప్పందాలకు జరిగాయంట ఆల్రెడీ. చూడండి, అసలు ప్రాజెక్ట్ ఇంకా పూర్తిగా ప్రారంభించడం లేదు, అయినా ఒప్పందాలు జరిగాయంట. అంత డిమాండ్ అనమాట గ్రీన్ అమోనియాకి. ఈ ప్లాంట్ కాకినాడలోని ఎన్ఎఫ్సిఎల్ ప్రాంగణంలో 495 ఎకరాల్లో విస్తరించి ఉందంట. ఓకేనా. నెక్స్ట్, రాష్ట్రంలో తొలిసారిగా కోవర్కింగ్ స్పేస్ సెంటర్ కుప్పం స్వర్ణ నవ దిశ నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 జనవరి 30న దీన్ని ప్రారంభించారు. ఈ భవనంలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలో తొలి కోవర్కింగ్ స్పేస్ సెంటర్ను కూడా ఈయన ప్రారంభించాడు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ₹1 కోటి వ్యయంతో అదే భవనంలో డిజిటల్ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారంట. నెక్స్ట్, అదేవిధంగా ఒక నేషనల్ హైవే, మన భారతదేశంలో నేషనల్ హైవే అంటేనే గుర్తొచ్చేది నేషనల్ NH44 మన భారతదేశంలో NH44. దీని గతంలో మనం NH7గా పిలిచేవాళ్ళం, ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద హైవే వచ్చి NH16, ఏదది నేషనల్ హైవే 16. ఇప్పుడు మరొక హైవే ఏర్పాటు చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. బెంగళూరు నుండి మన రాజధాని అమరావతికి కనెక్టివిటీని ఏర్పాటు చేయడంలో భాగంగా, అంటే అనుసంధానం చేయడంలో భాగంగా కోడూరు ముప్పవరం ఎకనామిక్ కారిడార్, బెంగళూరు కడప విజయవాడ హైవే ఇది. ఓకేనా. కోడూరు ముప్పవరం ఎకనామిక్ కారిడార్ నిర్మాణం వచ్చే ఏడాదికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఓకేనా. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్. నెక్స్ట్, దేశంలోనే మొదటిసారిగా ఏపీలో AI విశ్వవిద్యాలయం. ఇక్కడ చూడండి, దేశంలో తొలిసారిగా ఏపీలో AI విశ్వవిద్యాలయం రానున్నది. ఫిబ్రవరి 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవనున్నాయి. ఎన్విడియా భాగస్వామ్యంతో దీన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది AI యూనివర్సిటీ. నెక్స్ట్, ఏజెంట్ స్పేస్ ద్వారా స్మార్ట్ గవర్నెన్స్ తీసుకురానున్నారంట. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఒక AI ఏజెంట్ని తీసుకొస్తారంట. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆధ్వర్యంలో దీన్ని అమలు చేస్తారంట. సరే, చూద్దాం పూర్తి ఇన్ఫర్మేషన్ని. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి AI విశ్వవిద్యాలయాన్ని అమరావతిలో ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్. AI యూనివర్సిటీ ఫిబ్రవరి 19, 2026 నుండి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్విడియా భాగస్వామ్యంతో అమరావతిలో దీన్ని ఏర్పాటు చేస్తున్నది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగునికి ఒక AI ఏజెంట్ అందించడానికి రాష్ట్రం ఒక మార్గదర్శక చొరవను అమలు చేస్తుందని, రాష్ట్ర విభాగాలలో పాలన, ఉత్పాదక మరియు సేవా బట్వాడాలు పెంపొందించడానికి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీని ద్వారా ఏజెంట్ స్పేస్ అనే మొట్టమొదటి AI ఆధారిత కార్యస్థలాన్ని ఏర్పాటు కూడా చేస్తున్నారంట. ఓకేనా. రైట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి బాలాజీ మెడమల్లి. ఎవరైనా బాలాజీ మెడమల్లి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా వచ్చారంట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా జిల్లా సహకార బ్యాంకుల్లో DCCB డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకులో తొలిసారిగా UPI పేమెంట్స్ తీసుకొచ్చారంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, UPI పేమెంట్స్ తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని సహకార బ్యాంకుల్లో 2026 జనవరి 26న ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటిదాకా QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసే విధానం ఇకపై నుంచి ఫోన్పే, గూగుల్ పే వంటి UPI సేవలు కూడా వాణిజ్య బ్యాంకుల ఖాతాలు కలిగిన వినియోగదారులు మాత్రమే ఉన్నాయంట. ఓకేనా, అంటే వినియోగించుకోవచ్చు అంట. నెక్స్ట్, అమరావతి వేదికగా తొలి మూవెన్నెల పండుగ జనవరి 26. ఇంతవరకు మన రాజధానిలో ఎప్పుడు జరగదు, ఫస్ట్ ఇప్పుడే జరగడం. ప్రజా రాజధాని అమరావతిలో తొలి మూవెన్నెల పండుగ ఘనంగా జరిగింది. ఏటా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిపే గణతంత్ర దిన రాష్ట్ర స్థాయి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అమరావతిలో నిర్వహించింది. రాయపూడి సమీపంలో హైకోర్టుకు వెళ్లే మార్గంలో 22 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి గెస్ట్లుగా, అతిథులుగా ముఖ్యంగా ఎవరు వచ్చారంటే అమరావతి రైతులు, మహిళలను ఆహ్వానించి వారి ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారంట. ఓకేనా. రైట్. నెక్స్ట్, సాయుధ విభాగంలో ఇక్కడ దీనికి కొన్ని బహుమతులు వచ్చాయి. ఈ బహుమతులు గుర్తుపెట్టుకోవాలా.
సాయుధ విభాగంలో, అదేవిధంగా సాయుధ రహిత విభాగంలో, మిగతా శాఖల విభాగంలో ఇలా చూద్దాం. సాయుధ విభాగంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నటువంటి ఫస్ట్ ప్రైజు ఇండియన్ ఆర్మీ కంటింజెంట్. మన ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవ వేడుకలో ఇండియన్ ఆర్మీ కంటింజెంట్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రెండవ ప్రైజ్ వచ్చి ఏపీఎస్పి 16వ బెటాలియన్ ని ఏర్పాటు చేశారు విశాఖపట్నానికి సంబంధించి, అది కూడా రెండవ ప్రైజ్ అందుకున్నది. కేరళ పోలీస్ కంటింజెంట్ కు ప్రోత్సాహక బహుమతి దక్కింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా సాయుధ రైతు విభాగంలో ప్రథమ బహుమతి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థకి ప్రథమ బహుమతి వచ్చింది. ద్వితీయ బహుమతి వచ్చి దీంట్లో ఎన్సిపి బాలికల కంటింజెంట్కి వచ్చింది. నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిని చూపించేలా రూపొందించిన సెక్రటరీల ప్రదర్శన ఆకట్టుకున్నది. దీంట్లో వందే మాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పురస్కరించుకొని సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన వందే మాతరం 150 సంవత్సరాల శకటానికి మొదటి బహుమతి లభించింది. ఓకేనా? ఏమిటి శాఖల వారీగా చూస్తే సాంస్కృతిక పరంగా మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం, లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ ఆశయం పేరిట సర్చ్ రూపొందించిన శకటానికి ద్వితీయ బహుమతి దక్కింది. పెట్టుబడుల ద్వారా ఉపాధి థీమ్తో వచ్చిన పరిశ్రమ శాఖ శకటానికి తృతీయ బహుమతి రావడం అనేది జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ పరిపాలనకు 10 సూత్రాలు తీసుకొచ్చారు. రీసెంట్లీగా 2026 ఫిబ్రవరి 11వ తారీఖున ఎండోన్మెంట్ ఎగ్జామ్ జరిగింది మిత్రమా. ఆ ఎండోన్మెంట్ ఎగ్జామ్లో భారతదేశం 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రగా తయారు చేయాలనే లక్ష్యంతో పేదరికాన్ని నిర్మూలించడానికి ఎన్ని సూత్రాల పథకాన్ని తీసుకొచ్చారని అడిగారు. 10 సూత్రాల పథకం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆ 10 సూత్రాలు ఇవే. పరిపాలనకి 10 సూత్రాలు తీసుకొచ్చారు. పేదరికం లేని సమాజము, ఉపాధి నైపుణ్యం అంటే యువగలం, జనాభా నిర్వహణ, నీటి భద్రత, రైతులకు అగ్రికల్చర్ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, నెక్స్ట్ వ్యయ నియంత్రణ, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, బ్రాండ్ ఏపీ, స్వచ్ఛాంధ్ర సేఫ్ ఆంధ్ర, డీప్ టెక్ అండర్ స్మార్ట్ గవర్నెన్స్. ఇవన్నీ కూడా మనకి 10 సూత్రాల పథకం. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా పలు శాఖలకు చెందిన 22 శకటాలు కూడా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చివరిది రైల్వేలో మొదటిసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రోబో క్యాప్ను విధిలోకి తీసుకొచ్చారంట. రోబో క్యాప్ రైల్వేలో మొదటిసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రోబో కాప్ను విధిలోకి తీసుకున్నారు. ఎక్కడ? మన విశాఖపట్నం రైల్వే స్టేషన్లో. దీన్ని ఇటీవల ఆర్పిఎఫ్ ఐజీ అశోక్ బోహ్రా, డిఆర్ఎంఆర్ లలిత్ బోహ్రా ఆవిష్కరించారు. మరి ఇది ఏం పని చేస్తుంది? ఈ రోబో క్యాప్ అంటే ఏఐ అదేవిధంగా ఐఓటి సాంకేతికత ఉన్న ఈ రోబో స్టేషన్ నిత్యం కూడా పహారా కాస్తుందంట. ఓకేనా? అనుమానితులు గుర్తిస్తుంది. తరచూ దొంగతనాలు పాల్పడే వారిని చిత్రాలు తీసి విశ్లేషించి వారిని గుర్తించడంలో సహాయపడుతుందంట. రద్దీ పెరిగితే ప్రయాణికులను అప్రమత్తం చేస్తుందంట. విశాఖకు చెందిన ఓ కంపెనీ దీన్ని తయారు చేస్తుందంట. ఈ రోబోకు పోలీసులు ఏఎస్సి అర్జున్ అనే పేరులో పెట్టడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇది మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.